అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈరోజు చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ అయిన టాపిక్, ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. ఇంకేముందండి, మనం అందరం దేనికోసం కష్టపడుతూ ఉంటాం? మనీ కోసమే కదా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నిర్మోహమాటంగా చెప్పండి. కష్టపడితేనే డబ్బు వస్తుందా? నిజమేనండి, కష్టపడిందే ఏదీ రాదు. కష్టపడితేనే డబ్బు వస్తుంది. కానీ కేవలం కష్టంతోనే డబ్బు వస్తుందంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే కష్టపడితేనే డబ్బు వచ్చినట్లయితే ఉదయం నుంచి నైట్ పండుకునేదాకా కూలీ వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు? వాళ్ళు ఎప్పటికీ అలాగే ఎందుకు ఉండిపోతున్నారు? ఎందుకంటే కష్టంతో పాటు మన మైండ్ కూడా వర్క్లో పెట్టాలి. ఈరోజు టాపిక్ అదే. మనలో ఉండాల్సినటువంటి 5 క్వాలిటీస్ గురించి చెప్తాను. ఈ 5 క్వాలిటీస్ కనుక మీలో ఉంటే మీ దగ్గర డబ్బు ఫ్లో అనేది పెరుగుతుంది. అదే మీ దగ్గర ఈ 5 క్వాలిటీస్ లేవనుకోండి, మీరు ఎంత కష్టపడ్డా, ఎంత కష్టపడి సంపాదించినా కానీ ఆ డబ్బు నిలబడదు. ఫ్లో అనేది తగ్గిపోతూ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా 5 క్వాలిటీస్ ఏంటో తెలుసుకుందాం. ఇందులో నెంబర్ 1, మనం పెరిగినటువంటి వాతావరణం. మనం ఏం చేస్తామంటే, చాలామంది మా నాన్న సంపాదించినట్టు ఆస్తి ఏమి లేదండి, మా ముత్తాతలు పంచిచ్చినటువంటి ఆస్తులు ఏమి లేవండి, పెట్టుబడి పెట్టడానికి మా ముత్తాతల ఆస్తులు ఏమి లేవండి, మా నాన్న ఏం పంచివ్వలేదు అంటూ ఇలాంటి వంకలు ఫస్ట్ మానేయండి. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా కారులో తిరిగినా, ఏదైనా లగ్జరీగా బతుకుతూ ఉన్నా కానీ, ఆహా వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది, మనకు అలాంటి లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది, మనం అక్కడ పుట్టాం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం అంటూ ఇలాంటి బ్యాడ్ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి ముందు బయటపడండి. ఎందుకంటే మీకు గ్రేట్గా కనిపించినటువంటి ఆ పర్సన్ కూడా కింది స్థాయి నుంచే వచ్చాడన్న విషయాన్ని మీరు ఇక్కడ మర్చిపోతున్నారు. మీరు ఎలా ఆలోచించాలో తెలుసా? గతం గతహ అండి, అయిపోయింది. ఫ్యూచర్ నా చేతిలో ఉంది. కాలం నాకు అనుగుణంగా ఉంది. కావలసినంత సమయం ఉంది. నా మీద నాకు నమ్మకం ఉంది. నాలో సత్తా ఉంది. నేను సాధించగలను, నేను సంపాదించగలను. నా మీద నేను నమ్మకం కోల్పోకూడదు. నా సమయాన్ని నేను వేస్ట్ చేయకూడదు అనే మైండ్ సెట్ కనుక మీలో ఉంటే, మీ దగ్గర వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఇంతకింతకి పెరుగుతూ ఉంటుంది. అంతేకాని మీ మీద మీరు నమ్మకాన్ని ఎప్పుడైతే కోల్పోతారో, మీ దగ్గరకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా తగ్గుతూ వస్తుంది. కాబట్టి డబ్బుని పెంచడానికి ప్రయత్నం చేయండి, ఇలా దించడానికి కాదు. ఇక నెంబర్ 2, డబ్బు సంపాదించడం చాలా కష్టం. ఫస్ట్ ఈ మైండ్ సెట్తో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బు ఫ్లో అనేది ఖచ్చితంగా ఆగిపోతుందండి. మీరు డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి తెలుసా? డబ్బు నేను సంపాదించగలను, నాకు నమ్మకం ఉంది అనే మైండ్ సెట్తో ఉండాలి ఫస్ట్. అలా కాకుండా మీరు ఎప్పుడు భయపడతారో, డబ్బు సంపాదన అనగానే అమ్మో ఇదేదో పెద్ద టాస్క్ అనుకొని మీ మైండ్కి మీరే నెగిటివ్గా సిగ్నల్స్ అందిస్తూ ఉంటారో, అప్పుడు ఆ డబ్బు అనే విషయమే చాలా దూరంలో ఉంటుంది మీకు. సైకలాజికల్ ప్రకారం మన మైండ్కి ఎప్పుడైతే డబ్బు వస్తుంది, నేను సంపాదించగలను, నాతోనే డబ్బు ఉంటుంది అనే పాజిటివ్ మైండ్తో మీరు ఉంటారో, డబ్బు నేను చాలా ఈజీగా సంపాదించగలను ఇలా మీరు ఎప్పుడైతే ఆలోచించగలుగుతారో, అప్పుడు డబ్బు ఫ్లో అనేది ఫస్ట్ మీ దగ్గర స్టార్ట్ అవటం మొదలు పడుతుంది. ఆటోమేటిక్గా ధనవంతులు అయిపోతారు. భయంతో ఎవరైతే పనులు మొదలు పెడతారో, భయంతో ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో, భయంతో ఎవరైతే భయపడుతూ అడుగులు ముందుకు వేస్తారో, వాళ్ళ దగ్గర డబ్బు పొరపాటును కూడా నిలబడదు. ఫస్ట్ కాన్ఫిడెంట్ ఉండాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఇక నెంబర్ 3, డబ్బు సంపాదించిన దగ్గర నుంచి రక్త సంబంధాలు దూరం అయిపోతాయి, చెడు వ్యసనాలకి బానిసైపోతాం. ఇవన్నీ కూడా డబ్బు సంపాదించడం చేతగాని వాళ్ళు మాట్లాడండి. మనం చెడిపోవటానికి, రక్త సంబంధాలు దూరం చేసుకోవడానికి, డబ్బులు ఉండటానికి లేకపోవడానికి అసలు సంబంధమే లేదండి. అదంతా దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? మన మైండ్ సెట్ మీద ఉంటుంది. ఆ డబ్బు ఇచ్చే ఎనర్జీని మన లైఫ్కి మంచి వేలో మీరు వాడుకున్నారనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. డబ్బు ఇంతకింతకి ఎదుగుతుంది. అది మన మైండ్ సెట్లో ఉంటుంది, డబ్బులో కాదు. ఒక్క విషయం చెప్పండి, డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు చెడిపోయారా? నిజంగా డబ్బు సంపాదించడం చేతగాని వాళ్ళు మాత్రమే ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. నిజంగా డబ్బు సంపాదిస్తే మనం చెడిపోతాం, లేకపోతే చెడు వ్యసనాల పాలవుతాం, రక్త సంబంధాలు దూరం చేసుకుంటాం, ఇలాంటి మైండ్ సెట్తో ఎప్పుడైతే ఉంటారో, వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ వాళ్ళ లైఫ్లో డెవలప్ చేసుకున్నా జీవితంలో ఎదగలేరు, జీవితంలో డబ్బు సంపాదించలేరు. డబ్బు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయిందండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పార్ట్ అయిపోయింది. అది లేకపోతే దేనికి చెల్లటం లేదు. మనం బంధాలు, బాంధవ్యాలు, మంచి చెడు ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంది. కాబట్టి ఇలాంటి మాటలు కట్టిపెట్టి ముందు డబ్బు సంపాదించడం మీద ఫోకస్ పెట్టండి. పాజిటివ్ మైండ్తో ఉండండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. నెంబర్ 4, ఫోకస్ ఆన్ వాల్యూ. చాలా మంది డబ్బు సంపాదించిన రందిలో పడి తన విలువను తనే తగ్గించుకుంటూ ఉంటారు, తన వాల్యూను కూడా కోల్పోతూ ఉంటారు. చాలా మంది చేసే పెద్ద తప్పు ఇదేనండి. డబ్బు సంపాదన రందిలో పడి వాళ్ళ వాల్యూ పడిపోయే విషయాన్ని కూడా గమనించరు. ఎప్పుడైతే మీ వాల్యూ పడిపోతూ మీరు డబ్బులు సంపాదించి ఎదుగుతూ ఉంటారో, అప్పుడు మీ డబ్బు సంపాదనకి ఒక విలువ, గౌరవం ఉండదు.
ఎప్పుడైతే మీ డబ్బు ఫ్లోతో పాటు మీ విలువను కూడా పెంచుకుంటూ పోతారో అప్పుడే అందరూ మీకు అట్రాక్ట్ అవుతారు. డబ్బు కూడా మీకు అట్రాక్ట్ అవుతుంది, మీ డబ్బు ఫ్లో కూడా పెరుగుతుంది. డబ్బు అనేది మాత్రమే రిజల్ట్ కాదండి, డబ్బు నుంచి వచ్చేటటువంటి వాల్యూ మాత్రమే మీ రిజల్ట్గా మీరు ఫీల్ అవ్వాలి. మనం చేసేటటువంటి పనిలో వాల్యూ ఉండాలి, మనం ఆలోచించే ఆలోచనలో వాల్యూ ఉండాలి, మనం ఎదుటి వారికి చేసేటటువంటి సర్వీస్ వాళ్ళకు ఉపయోగపడేలా ఉండాలి, ఎదుటి వ్యక్తి మనకి వాల్యూ ఇచ్చేలా ఉండాలి మన పని. కాబట్టి డబ్బు కోసం పనిచేయటం కాదు, మనకి వాల్యూ ఇచ్చేలా పనిచేయండి. కాబట్టి కేవలం డబ్బునే కాదు, దాంతో పాటు వాల్యూని కూడా సంపాదించండి. ఆటోమేటిక్గా మీ డబ్బు ఫ్లో అనేది పెరిగిపోతుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 5 అండి, మీ నెక్స్ట్ ప్లాన్ని పొర్రపాటును కూడా ఎవరికి చెప్పకండి. అప్పుడే మీరు ధనవంతులు అవుతారు, డబ్బు బాగా సంపాదించగలుగుతారు. ఇలా ఎందుకంటున్నానంటే, మీరు డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు, కొత్తగా ఏం కొనబోతున్నారు, ఎవరైతే మీ నెక్స్ట్ ప్లాన్ని ముందుగానే ఇతరులతో చెప్తూ ఉంటారో వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడిపోతూ ఉంటారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక ప్రాపర్టీ కొందాం అనుకున్నారు, అది బయటకు చెప్పారు. ఇది తెలుసుకున్నటువంటి ప్రజలు 2 రకాలు. నెంబర్ 1, నువ్వు అది చేయలేవేమో, ఇది సాధించలేవేమో, అది కొనలేవేమో, కొంటే నీకు ఇలా నష్టం జరుగుతుందేమో, అలా నష్టం జరుగుతుందేమో అని డిసెంకరేజ్ చేసేవాళ్ళు ఒక రకం. ఇక రెండో రకం, మీరు చెప్పినటువంటి ప్లాన్ ని కాపీ చేస్తారు, మిమ్మల్ని వెనక్కి గుంజి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు కూడా వాళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్ ని అమలు చేసిన తర్వాతే బయటికి రివీల్ చేస్తారు. కాబట్టి మీ యొక్క నెక్స్ట్ ప్లాన్ ఎప్పుడు కూడా ముందుగానే బయట పెట్టకండి. అప్పుడు మీ డబ్బు ఫ్లో బాగా పెరుగుతుంది, మీరు జీవితంలో సక్సెస్ అవుతారు. కాబట్టి కష్టపడితేనే డబ్బు రాదండి, మంచి ఆలోచనలు, ఈ 5 క్వాలిటీస్ ఉంటే మీ డబ్బు ఫ్లో ఖచ్చితంగా పెరుగుతుంది. మరి మీరు ఈ క్వాలిటీస్ ఉన్నాయా? మీరు డబ్బు సంపాదించగలుగుతారా? డబ్బును పెంచుకోగలుగుతారా? నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.